నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద, నేను అరే ఒకటి వదినా, చూపిస్తా నేను ఇంకా నీకు. డ్రెస్ మార్చుకోలేదు. పద, పద. ఎక్కడికి? అసలు విషయం ఏంటి వదినా, చెప్పండి. అరే ఇటు చూడు అంకిత్, నా డ్రెస్ ఎలా ఉంది చెప్పు. బానే ఉంది. అరే కొంచెం నా వెనక్కి చూడు, చాలా డీప్ గా ఉన్నట్టు ఉంది. బాగా చూసి చెప్పు. అది కరెక్ట్ గానే ఉంది వదినా. సరిగా చూడకుండా ఏం చెప్తావు? చూసి కూడా చెప్పలేవా నువ్వు? బాగా చూసి చెప్పమంటున్నానా? ఎలా నమ్మేది నేను? ఇటు చూడు, ఆ కార్నర్ లో టచ్ చేసి చూడు ఎంత డీప్ గా ఉందని. ఏం చేస్తున్నావు? తొందరగా చూడు అది- అంకిత్, నేను డ్రెస్ చేంజ్ చేయాలి. అది ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది వదినా. నేను వెళ్ళొచ్చా? అరే అంకిత్, అలా ఎలా వదిలేసి వెళ్తావు? నా దగ్గర ఎంత డ్రెస్ ఉంది, ఇంకా నేను అదని వేసి చూపిస్తా. నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వదినా. ఇక్కడే ఉండాలి, ఓకే? రండి అత్తయ్య, లోపల రండి. తలుపు తెరవడానికి ఎందుకింత ఆలస్యమైంది? అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన డ్రెస్సులు వేసుకొని చూస్తూ ఉన్నాను. మీకు తెలుసా, నేను మీకు కూడా చాలా థింగ్స్ తీసుకొని వచ్చాను. నేను మీకు చూపిస్తాను. వద్దమ్మా, నాకేంటో చాలా ఆకలిగా ఉంది. నేను ముందు భోంచేసి తర్వాత వచ్చి చూస్తాను. సరే అత్తయ్య. అంకిత్ ఎక్కడా? అతను ఇప్పుడే మా రూమ్లో, అంటే నా రూమ్లో నేను తీసుకొచ్చిన ఐటమ్ అన్ని పెట్టేదానికే పోయాడు. సరే సరే, ముందు అన్నం అవి తీసిపెట్టు. సరే అత్తయ్య. ఇటు చూడు, ఆ కార్నర్ లో టచ్ చేసి చూడు ఎంత డీప్ గా ఉందని. నువ్వు ఇదే చేస్తూ ఉంటావా లేదా తినేదానికి వస్తావా? అత్తయ్య నిన్ను పిలిచారు, నేను చెప్పేశానబ్బా. నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు నువ్వు చూసి పారిపోయావని చెప్పేస్తా. స్నానం చేసిరా, లేకపోతే చెమట వాసన వస్తుంది నీ మీద. నీకు తెలుసా, నా బ్రదర్ ఇన్ లా కూడా సరైన తాగుమోతోడు. ఇక్కడ ఇంకా ఎవరైనా వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు చాలా కోపంగా ఉన్నావు, అందువల్ల నువ్వు కొంచెం తాగు. దాన్ని వదిలేయ్. నేను నీకు చెప్పాను కదా, తీసుకొచ్చావా లేదా? ఇక చూడు, ఆ పని మీదే కదా ఇంత దూరం వచ్చాను. అలా చెయ్యపోతే మన ఫ్రెండ్షిప్కి ఏం అర్థం ఉంటుంది? ఇక చూడు,
నేను అన్ని విధాలా టెస్ట్ చేసిన ఫార్ములా. ఓ వావ్! ఇది మాత్రం తను ఒక్కసారి మాత్రం తాగితే చాలు. దాని తర్వాత చూడబోతున్నావు కదా తనేం చేస్తాడని. అయితే సరే, ఇంకా నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఉంది గుర్తుంది. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు. సరే, నువ్వు తీసుకొని వచ్చేసే ఇది. అలాగే. నీకు తెలుసా ఈ ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ ఉందని తెలుసా? అందుకని బయటికి వెళ్ళాలంటానే చిరాకు పడుతున్నాను. ఇదిగో వచ్చేసింది మీ అందరి కోసం కూల్ డ్రింక్స్. అంకిత్, ఇదిగో కూల్ డ్రింక్స్ తాగు. నీకు తెలుసా, నేను మొన్న జయశ్రీని కలిశాను. తాను ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అయింది. వావ్, తను చాలా లక్కీనే. తన్ని స్కూల్ డేస్లో ఎవరు పట్టించుకోరు. అవును. మీ ఫోన్ మౌతోని చూడండి. ఓ థ్యాంక్స్. హలో. కానీ ఎలా? నేను ముందే లీవ్ చెప్పాను కదా. సరే, నేను వస్తున్నాను. సరే, ఓకే, బాయ్. గైస్, ఐఎమ్ సో సారీ. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అక్కడ అర్జెంట్ అయిన వర్క్ ఉంది. నో, అయితే పర్లేదు, మేము బయలుదేరుతాము. ప్లీజ్ అలా అంతా చెప్పకు. అది కొన్ని రోజుల వరకు మాత్రమే. నేను 1 అవర్లో ఇక్కడికి వచ్చేస్తాను. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, కంపెనీ కార్ వస్తుంది. థ్యాంక్స్. నేను బయలుదేరుతున్నాను. అంకిత్, నువ్వు ఓకేనా? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా. లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది. పద, లోపలికి వెళ్ళి పడుకో కాసేపు. చూసి మెలిగారా. ఏదో ఇటు కూర్చో. ఇప్పుడు ఓకేనా నీకు? నీకిప్పుడు ఎలా ఉంది? మనం ఇచ్చిన మందు పనిచేయటం మొదలు పెట్టేసినట్టుంది. నేనెలా ఉన్నాను? అందంగా ఉన్నా. ఇదంతా ఏంటి వదినా? ఏంటి, నేను స్టాప్ చేయడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నువ్వు స్టాప్ అవ్వనే లేదు. నాకు తలనొప్పి పడుతోంది. నాకు అసలు ఏం గుర్తులేదు. సడన్ గా నువ్వుగానే లేదు. నీ లిమిట్ ని బాగా క్రాస్ చేశావు. కానీ నువ్వు టెన్షన్ అవ్వకు, నాకేం కాలేదు. నేనేం తప్పుగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇది నాకు ఓకే కాదు. మన మధ్య ఏం జరిగినా అది మంచిది కాదు. ప్లీజ్ రిలాక్స్. మనం పెద్ద తప్పేం చేయలేదు. మన మధ్యలో ఏం జరిగిందో దాని పేరు లవ్. అది మన మధ్య మాత్రమే ఉంటుంది. ఇంకా ప్లీజ్ నీ నుంచి నన్ను దూరం చేయకు. లేదు వదినా, మన మధ్య ఏం జరిగినా అది చాలా పెద్ద తప్పు.
అది అంతే. అన్నీ చేసి నా దగ్గర నుంచి తప్పించుకుంటా అనుకుంటావా? నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇవన్నీ నేను చేసిన తప్పే. లక్షిక వచ్చేసినట్టుంది. ఇది చూడు బాబు, ఈ అమ్మాయిని అంకిత్ కోసం చూశాను. ఈ అమ్మాయి బనారస్లో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి. చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయి గనక మన ఇంటికి వస్తే ఆ తర్వాత మీ ఇద్దరు కోడళ్ళు మీకంటే అందంగా ఉంటారు. తన పేరేంటి? తన పేరు తన్వీర్. ఇక చూడు, అవును, చూడ్డానికి చాలా బాగుంది. ఏం జరిగినా ఎవరిని పెళ్లి చేసుకునేదానికి వదలను. నీ వల్ల ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుని అవుతుంది? అరే ప్లీజ్ 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 బయటకు వెళ్ళండి. నా రూమ్ నుంచి దయచేసి బయటకు నేను వెళ్ళిపోండి. వెళ్తాను, కానీ నేను వెళ్లే ముందు నీకు ఒకటి చూపియాలి. చూపించినాక నేను బయటికి వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకునేదానికి లేదన్నావు అనుకో, ఈ వీడియో అందరి దగ్గర చూపిస్తా. నువ్వే ఇవన్నీ చేస్తావని అందరినీ నమ్మించేస్తాను. నీకు అర్థమవుతుందా? నిన్ను చంపేస్తానే. నీకు తెలుసా, నువ్వు ఇలా ఉండటమే నాకు చాలా ఇష్టం. చూసేదానికి అస్సలు మగాడిలాగా ఉన్నావు. ఇంత కోపంలో నన్ను చంపినా పాపం ఏం లేదు. నేను సంతోషంగా ఒప్పుకుంటాను. చంపైనా నువ్వు వద్దు వదినా. చంపాయి, ఈరోజే మనం తీర్చుకుంటాం. ఒకటి నన్ను చంపేయి, లేకపోతే నన్ను ప్రేమించు. నీకేం కావాలో అది నువ్వు చేసుకో. నీ దగ్గర ఈ వీడియోనేగా ఉంది, వీడియోనేగా. అయినా ఇది నా బ్రదర్ తలరాత. ఇక మీదట ఏం జరిగినా నేను అది చూసుకుంటాను. మర్యాదగా ఇప్పుడు నా రూమ్ నుంచి బయటకు వెళ్ళు. నీకు తెలీదు, దీన్ని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా.